షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. అనుదినము వేకువనే మరి ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టుకుంటున్నారు. ఆయన కృపావాక్యము ద్వారా మీరు ఆదరించబడుతున్నారు, బలపరచబడుతున్నారు, పోషించబడుతున్నారు, దీవెన పొందుకుంటున్నారు. ఇది నా కృపావాక్యము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. అలనాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇజ్రాయేళ్లతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డలారా, మీరు నా వైపు తిరగండి, నా వైపు మల్లుకొనండి. నేను మిమ్మల్ని విమోచిస్తాను, శత్రువుల నుంచి విమోచిస్తాను, మిమ్మల్ని బాధల నుంచి విమోచిస్తాను, మిమ్మల్ని ఆకలి దప్పుల నుంచి విమోచిస్తాను, మీ వ్యాధి నుంచి విమోచిస్తానని అలనాడు వారిని ఇజ్రాయేలును పిలుస్తున్నాడు. ఏ విధంగా వారిని విమోచిస్తానని అభయం ఇస్తున్నాడు అనగా, మంచు విడిపోవున్నట్లుగా నేను మీ అతిక్రమములను, మబ్బు తొలగున్నట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నాను అంటున్నాడు. సో ఏ విధంగా ఉదయకాలంలో మంచు కమ్మి ఉన్నప్పుడు మరి చీకటిగా ఉంటుంది, ఆ మంచు విడిపోతే ఎలా ఉంది, తేటగా అవుతుంది కదా. అదేవిధంగా మీ అతిక్రమాలను మంచు విడిపోయినట్లే విడిపోజేస్తానంటున్నాడు. మరి మబ్బు తొలగిపోయినట్లుగా మీ పాపములు తుడిచివేస్తానంటున్నాడు. రైతులు మరి పంట కోతకాల సమయం వచ్చినప్పుడు మరి అనుదినం మంచు కురియాలి, మంచు చేత మంచి పంట వస్తుందని ఎదురు చూస్తాడు. అదేవిధంగా వర్షం రాకూడదు అనుకుంటాడు. మరి మబ్బులు వచ్చి వర్షం వచ్చే కమ్ముకున్న మేఘాలు కమ్ముకున్నప్పుడు దిగులుతో ప్రార్థిస్తుంటాడు. ఆయన ప్రార్థన విని ఆ పరలోకపు తండ్రి మరి ఆ మబ్బులను తొలగిస్తాడు. అప్పుడు సంతోషిస్తాడు, వేదనలో ఉన్న రైతు సంతోషిస్తాడు. అనగా అదే విధముగా మంచును విడిపోయేటట్టుగా మరి మన యొక్క అతిక్రమములను ఆయన తుడిచిపెడతానంటున్నాడు. మబ్బు తొలగిపోయేటట్లుగా మన పాపములను తీసివేస్తానంటున్నాడు. మరి నజరేయుడైన యెషువా మెస్సీయ మరి 2000 సంవత్సరాల క్రితము చేసిన రక్షణ కార్యము ద్వారా ఈ రోజు కూడా మనల్ని ఆయన వైపు పిలుస్తున్నాడు. మనం ఎవరో ఒకరి ద్వారా ఆయన వాక్య మరి రక్షణ సువార్తను, రాజ్య సువార్తను విని ఉన్న వారమే పరిశుద్ధులారా. మరి ఎంత గొప్ప భాగ్యం మనకు. మన పాపములను, మన అతిక్రమములను ఆయన తుడిచిపెడతానంటున్నాడు. ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. ఎందుకనగా మన రహస్య పాపములన్నీ ఆయన ముఖ కవలంలో కనబడుతుంటాయి. అయితే మనం ఒప్పుకుంటే క్షమించబడతాము. ఆయన వైపు తిరిగితే మనం క్షమించబడతాం. ఆయన వైపు తిరిగితే మనం స్వస్థత పొందుకుంటాము, మనం దీవెన పొందుకుంటాము, మేళ్ల చేత తృప్తిపరచబడతాం. ఎంత గొప్ప భాగ్యం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన, ఈ ఉదయకాలమున మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము మీ వైపు తిరిగితే, మీ వైపు మల్లుకుంటే మా అతిక్రమములను మీరు తుడిచిపెడతానన్నారు తండ్రి. అయ్యా, మా పాపములు పరిహరిస్తానన్నారు. గొప్ప భాగ్యములు ఇచ్చిన తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తూ యెషువా మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెషువా మెస్సీయ సన్నిధి నుంచి శాంతి, సమాధానము, కృపయు సదాకాలం మీకును మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఈ వాక్యం చేత ఈ దినమెల్లా మీరు ధ్యానించుకొని ఆదరించబడదురుగాక. ఆమేన్.